బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. రామచంద్రపురానికి చెందిన రామకృష్ణ గౌడ్, ఉపేంద్ర గౌడ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిద్దరూ బెట్టింగ్ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని ఏర్పాటు చేశారు. ఐపీఎల్ మ్యాచ్లపై యువతతో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వీరి వద్ద 37,84,000 రూపాయల నగదు గుర్తించారు. 18,50,000 నగదు స్వాధీనం చేసుకోగా మరొక 18 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టుగా గుర్తించారు. వీరు గత 2 ఏళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపురానికి చెందినటువంటి రామకృష్ణ గౌడ్, ఉపేంద్ర గౌడ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిద్దరూ కూడా బెట్టింగ్ కోసం ఒక ప్రత్యేకంగా యాప్ ను ఏర్పాటు చేశారు. ఐపీఎల్ మ్యాచ్లపై యువతతో బెట్టింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. వీరి వద్ద 37,84,000 రూపాయల నగదు గుర్తించారు అధికారులు. అలాగే 18,50,000 నగదు స్వాధీనం చేసుకోగా మరొక 18 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నట్టుగా గుర్తించారు. వీరు గత 2 ఏళ్లుగా ఈ బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫోన్ లైన్ లో రాధాకృష్ణ. ఐపీఎల్ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈజీ మనీ సంపాదించడానికి ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈ బెట్టింగ్ లకు పాల్పడుతున్న వైనాన్ని పోలీసులు గుర్తురట్టు చేశారు. ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశారు ఇద్దరు అన్నదమ్ములు. nice7777.pro పేరుతోటి ఒక యాప్ ని రెడీ చేసి వీళ్ళు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో వీళ్ళు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఉపేందర్ గౌడ్ అలాగే రామకృష్ణ గౌడ్ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వీళ్ళు దాదాపు 2 ఏళ్లుగా ఈ మొత్తం బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఐపీఎల్ ని టార్గెట్ గా పెట్టుకుని వీళ్ళు ఈ బెట్టింగ్ లకు పాల్పడుతున్న వైనాన్ని ఇప్పుడు గుర్తురట్టు చేశారు. 2 ఏళ్లుగా సాగుతున్న ఈ బెట్టింగ్ కి ఎట్టకేళ్లకు చెక్ పెట్టారు పోలీసులు. వీళ్ళ ఇద్దరితో పాటు మరొక 2 పంటర్లను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో శ్రీనివాస్ అనే పంటర్ తో పాటు వినయ్ కుమార్ పంటర్ వీళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ నుంచి దాదాపు 37 లక్షల రూపాయల నగదును సీజ్ చేయడం జరిగింది. ఇందులో 18 లక్షల రూపాయల నగదుతో పాటు మరొక 18 లక్షల రూపాయలకు పైగా నగదును బ్యాంకుల్లో అంటే పలు అకౌంట్లలో వీళ్ళు బ్యాంకుల్లో పెట్టుకోవడం జరిగింది. వాటిని అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న జరిగిన ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్ లో ఇటు గుజరాత్ సంబంధించిన మ్యాచ్ తో పాటు ఇటు ముంబైకి సంబంధించిన మ్యాచ్ల పైన ఎక్కువగా వీళ్ళు బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. పక్కా సమాచారం మేరకు రైడ్ చేసిన పోలీసులు వీళ్ళ దగ్గర నుండి బెట్టింగ్ కు పాల్పడుతున్న పరికరాలతో పాటు పలు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అలాగే ఈ నగదును సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా బెట్టింగ్ లకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు చేపడతానని ఒకవైపు పోలీసులు హెచ్చరిస్తూనే మరొక వైపు ఎవరైతే ఈ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారో వాళ్ళకు ఒక సలహా సూచనలు ఇస్తున్నారు. బెట్టింగ్ లో పాల్పడే వారిపైన ఇక మీదట భవిష్యత్తులో కూడా అవసరమైన చర్యలు తీసుకునే విధంగా తాము చూస్తామనేది కూడా ఒకవైపు హెచ్చరికలు. ఈ బెట్టింగ్ మొత్తం వ్యవహారంలో వీరిద్దరేనా ఇంకా వీరి వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నట్టు చెప్తున్నారా పోలీసులు? ఏమంటున్నారు అసలు? నంది ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో వీళ్ళు ఇద్దరు మాత్రమే అన్నదమ్ములు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇందులో రామకృష్ణ గౌడ్, ఉపేంద్ర గౌడ్ వీళ్ళిద్దరే కలిసి ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. nice7777.pro అని. ఆ వెబ్సైట్ ఆధారంగానే వీళ్ళు మొత్తం కూడా ఈ దందాన్ని బెట్టింగ్ దందాన్ని కొనసాగించారు. వీళ్ళు నగదు ట్రాన్సాక్షన్స్ కూడా యూపీఐ కింద కూడా ఎక్కువగా చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. వీరి వెనకాల ఎవరు లేరు. గతంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా అరెస్ట్ అయిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి ప్రస్తుతం అయితే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరింత సమాచారం తెలిసే అవకాశం కూడా ఉంది. రైట్ రాధాకృష్ణ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.